వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ రజాకా కులస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ. కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై బాధిత చిన్నారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్. వరంగల్ జిల్లాలో బాంబు కలహలం, జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు మెయిల్. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని శక్తి డైరీలో భారీ పేలుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా బద్వేల్ మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. హైదరాబాద్ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య. మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి వెళ్లిన అఖిల్ రెడ్డి. అఖిల్ కోమలికి ఏడాది క్రితం బ్రేకప్ అవ్వగా అతనిని వదిలి ఉండలేక తనకు కాల్ చేసి ఇంటికి పిలిచిన కోమలి తనతో కలిసి ఉండాలని కోమలి కోరగా నిరాకరించి వెళ్లిపోయిన అఖిల్. దీంతో మనస్తాపంతో కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో బాంబు కలకలం, జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్. పోలీసులకు సమాచారం ఇచ్చిన కోర్టు సిబ్బంది. కోర్టు పరిసర ప్రాంతాలను చెక్ చేస్తున్న బాంబ్ స్క్వాడ్ టీం పోలీసులు. కోర్టు నుండి బయటకు వచ్చిన సిబ్బంది. పోలీసుల అదుపులో కోర్టు ప్రాంగణం. మేడం మేడం సైడ్ ఇటు వస్తుందా దాన్ని పోతుంది
ఒక్క నిమిషం అయినా సైడ్ కొను ఇంకా మనం కాదన్నా అప్పుడు పుస్తకం వేలు ఎట్లా పేరిట మన పరిస్థితి ఇది నెట్టకునా మన పురాణం సరిపోతుంది నిమిషం ఉంటుంది వరంగల్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం. చెన్నరావుపేట మండలం లింగగిరి గుట్టలో ఎలుగుబంటి సంచారం. తన పిల్లలతో సహా ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, భయాందోళన చెందుతున్న గ్రామస్తులు ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన రైతులు పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు. తెలంగాణలోని కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కాంగ్రెస్ కుల వివక్ష దాడిలో చనిపోయిన 2 నెలల చిన్నారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసి 10 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్ వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరపున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహ ప్రవేశం కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహ ప్రవేశం కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహ ప్రవేశం కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. ఏపీ రాజకీయాల్లో అధికారులే బలి పశువులా అన్న చర్చ జోరందుకుంది. తాజాగా సునీల్ నాయక్ అరెస్టు ఈ వివాదానికి దారితీసింది. నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు, అమలు చేసేది అధికారులు. కానీ కేసులు వస్తే రాజకీయ రక్షణ నాయకులకు, చట్టపరమైన పోరాటం అధికారులకు. ప్రభుత్వం మారినా ప్రతిసారి ఇదే ప్రతీకార చక్రం తిరుగుతుందా? పరిపాలన వ్యవస్థపై దీని ప్రభావం ఎంత? ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్.
వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ రజాకా కులస్తుల ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో రజకులపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి పాప మృతి పట్ల దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నర్సంపేట డివిజన్ రజాకా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి వినతి పత్రం అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ₹1 ఆర్థిక సహాయం అందజేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని, రజాకా కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్పించాలని తెలియజేశారు. పట్టణ రజక సంఘం అందరూ కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా వచ్చి ఈరోజు నిరసనకు ర్యాలీని వచ్చినందుకు వారికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా ఇంతటి అన్యాయము మా రజకుల మీద జరిగింది కావున ప్రభుత్వం దీన్ని సుమోటగా స్వీకరించి వారిని ఉరిశిక్ష తీయాలని, ఒక పసిగుడ్డును 3 నెలల 2 నెలల పాపను చంపినందుకు వారిని బహిరంగంగా ఉరిశిక్ష తీయాలి. ఇంకా ఇలాంటివి కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా కావాలంటే వారిని ఖచ్చితంగా ఉరిదీయాల్సిందే. అదేవిధంగా రజకులపై జరుగుతున్న అన్యాయాలను కూడా కొన్ని జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రభుత్వం దీన్ని సుమోటగా స్వీకరించి ఇంకోటి ఇట్లాంటివి జరగకుండా చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి అన్ని రాష్ట్రాలు కూడా సముచితంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ జాబితాలో చేర్స్తాం, రజకులను మంచి అవకాశాలు కల్పిస్తాం. రాజకీయంగా అన్ని రంగాలలో కూడా రజకులను ముందంజలు ఉంచాలి. వారు లేకపోతే మనం ఇలా ఉన్నాం, ఇలా తెల్లగా ఉన్నాము, మన బట్టలు నీట్గా ఉన్నాయంటే రజకులు ఉంటేనే మనం ఇట్లున్నాము. కాబట్టి వాళ్ళకు సముచిత స్థానం, గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎస్సీ జాబితాలు చేర్చాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ముందుకు పోవాలంటే వాళ్ళు ఎస్సీ జాబితాలు చేర్చాలని చంద్రబాబు నాయుడు గారు తీర్మానించినారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలు చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ పంపినట్టుగా అది కూడా పంపాలని మేము నర్సంపేట రజక పట్టణ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. జై రజక. ఈ నెల 18వ తారీఖు రోజు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో రజకులు మల్లన్న జాతరకు పోయి దర్శనం చేసుకుందామనే దాంట్లో అక్కడ ఉన్న సర్పంచ్ రెడ్డి వర్గానికి చెందిన వారు ఎవరైతున్నారో దర్శనం చేసుకుంటామంటే ₹100 టికెట్ ఇస్తేనే లోపలికి పోవాలి అనే పద్ధతి మాట్లాడితే మేము ప్రతి దాంట్లో ముందుండి పనిచేసే వాళ్ళం, మేము రజకులం సున్నం వేసినాం, మేము ₹100 ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న ఆడబిడ్డలు అడిగితే వాళ్ళని ఛాతీ మీద చేసి వెనకకు నెట్టేశారు. నెట్టేస్తే అక్కడ ఉన్న రజకుడు పోయి మీ ఆడవాళ్ళని కూడా గిట్లే చేస్తే ఊకుంటారా అంటే మమ్మల్ని విమర్శించే స్థాయి మీది సాకలోడా అని కొబ్బరికాయ రూల పడేసి విశ్వరక్షంగా కొడతా ఉంటా అంటే పాపం ఆ తల్లి నా బిడ్డ ముఖం చూసన్నా మీరు అని పసిగుడ్డును ముందర పెడితే పసిగుడ్డును కూడా కాలుతో దొక్కిన అర్ధవర్గాల నాయకులు ఇంత దుర్మార్గం ఉంటుందా? పాకిస్తాన్లో కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉండరు అని అనుకుంటా ఉన్నాం. మనం ఉన్నది తెలంగాణలో, కనీసం పసిగుడ్డు ముఖం చూసైనా కూడా ఊకోవాల్సిన పరిస్థితి ఉండే. గొడ్లకైనా కూడా పసిగుడ్డును చూస్తే పక్కమడి పడిపోతాయి. అంత దుర్మార్గంగా చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఏదైతుందో ఆ కుటుంబానికి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పారు ఏమన్నంటే రజకులకు పాపం అన్యాయంగా ఉన్నది, వాళ్ళకు రక్షణ చట్టం కల్పిస్తాం. అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో రజకులు ఎస్సీ వర్గంలో ఉన్నారు, వీళ్ళని కూడా కలుపుతామని చెప్పేసి చట్టసభలో అందరి ముందర చెప్పిండు. కాబట్టి ఏంటంటే దీంతోనైనా కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మా శాఖల మీద దయతలిచి మాకు రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సభ నుంచి. అదేవిధంగా ఏదైతే ఉందో ఎస్సీ జాబితాలో కలపాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రజకులం ముందుంటేనే ఏ దేవుని దగ్గరైనా కూడా దీటి పట్టడం కానీ కార్యక్రమం చేయడం కానీ ఆ రజకులు ముందర నడితే దేవుడు కూడా వెనకబర నడతాడు. అది మర్చిపోయి విశేషంగా మాట్లాడుతూ ఉన్నారు. రెడ్డి కూడా సర్పంచ్ ఆయన మన ఓట్లతోని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోని సర్పంచ్ అయ్యి ఇవాళ మమ్మల్నే మా పసిపిల్లలను గొంతు మీద పెట్టి తొక్కిన తర్వాత అది ఏం రాజ్యమో ఏం కదో అనేది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా మమ్మల్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిదాంట్లో ముందు పడి పనిచేసేది మేము రజకులం. కాబట్టి ఏంటంటే దయచేసి ఉండాలని కోరుకుంటూ నర్సంపేట పట్టణం నుంచి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నారు. నా పేరు కొల్లూరి లక్ష్మీనారాయణ, నర్సంపేట పట్టణ అధ్యక్షుని. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పోషకాహారంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. విద్యతో పాటు ఆరోగ్యం, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. హాస్టల్ భద్రత కోసం సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ భద్రతాపరమైన చర్యలపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీ గోడ పై భాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపల్ జీవరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎట్లా ఉంది మీకు భోజనం ఎట్లా ఉంది మీకు భోజనం ప్రతిరోజు ఎట్లా క్వాలిటీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ మాకు రోడ్డు వేయించండి. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల చిన్నారులు చేస్తున్న ఈ నిరసన నిజంగా మనసును కాల్చివేసేలా ఉంది. దశాబ్దాలుగా మారుతున్న ప్రభుత్వాలు మారుతున్నా ఆ గ్రామాల్లోని రోడ్డు పరిస్థితి మారకపోవడం పట్ల వారు వ్యక్తం చేస్తున్న ఆవేదన ఇది. దారపర్తి పంచాయతీ పరిధిలోని రాయపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, విప్పాను మాల్వలస, పల్లపు దూగుండ కొండ ప్రాంతాల్లో సుమారు 12 కిలోమీటర్ల మేర సరైన రహదారి లేకపోవడం, వర్షాకాలంలో గుంతల రోడ్ల వల్ల ప్రయాణం నరకప్రాయంగా మారడం వినూత్న నిరసన. చిన్నారులు తమ మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను వేసుకుని మొకాల లోతు గుంతల్లో నిలబడి నిరసన తెలిపారు. పిల్లల వేడుకలు మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటామంటూ వారు చేస్తున్న విన్నపం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాకు రోడ్డు వేయండి, చదువుకుంటాం రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం. డిప్యూటీ సీఎం సార్ మీకు దండం పెడతాం, మీకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, దండం పెడతాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతూ చదువుకుంటున్నాం. మాకు రోడ్డు వేయండి, రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. ములుగు జిల్లాలో భావోద్వేగ పరిణామం. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ బడే చొక్కారావు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. 28 ఏళ్ల అజ్ఞాత జీవితం తర్వాత కొడుకు లొంగిపోయాడన్న వార్తతో తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో ఆయన రాక కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
నానా పెద్ద ఫోటో తమ్ముడా ఇట్లా వచ్చేటి నేనే కదే ఎట్లా ఎగ్జామ్ ఎట్లా అక్కడ పోయి తుఫాన్ బ్యాగ్ చేయండి మరి పేపర్ పిచ్చి కట్టండి నాకు ఇంకా సంతోషం. కుటుంబ సభ్యులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు? కుటుంబ సభ్యులం అత్తే ఇంకా మాకు సంతోషపడతాను. మా ఇంటికి వస్తే ఆయన చేసేవారు సుఖరావు మా ఇంటి చేస్తే మాకు ఇంకా సంతోషం. మాకు మా మరిది చేస్తారా అమ్మ? అట్లా ఉందా? వచ్చి ఎమ్మెల్యే గారు దిగాలని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ప్రభుత్వం? మీకు ఏమన్నా ఇచ్చిందా? పోలీసులు వచ్చి ఏమన్నా చెప్పిందా? దామోదర్కి ప్రస్తావన అని చెప్పిందా? తండ్రిపోతాను. పోలీసు ఇంకా రాలేదు, మాతో మాట్లాడి ఇంకా వెళ్ళిపోతాడు. మాకు నా మరిది అయితే ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి మాట్లాడి మంచిగా ఊరికి కలవాలి. మా కుటుంబ సభ్యులతో కోరుతాను. అంటే ఈ ఉద్యమ ప్రస్థానం అంటే వచ్చిందా? ఏం చెప్తారు? ఏంటి ఈ మధ్య కాలంలో కుటుంబ బాగోగులు అడిగిందా అమ్మ? నాకు వచ్చింది మాట్లాడిండు. అంతే కాకపోతే మాట్లాడు కానీ గాలి నుంచి నీరు రోజుకు కనీసం 1000 లీటర్లు సేకరణ. నోబెల్ గ్రహీత యాగి అద్భుతం. నేల మీద పడిన నీటిని స్పాంజీ ఎలాగైతే పీల్చుకుంటుందో గాలిలోని తేమను కార్బన్ అణువులను పీల్చుకోవడానికి మాలిక్యులర్ స్పాంజీల సాయంతో యోగి ఓ మిషన్ను తయారు చేశారు. తాను స్థాపించిన ఆర్ట్కో కంపెనీ నుంచి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ పేరిట ఈ మిషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యుత్ అవసరం లేకపోయినప్పటికీ సూర్యరశ్మి సాయంతోనే ఈ మిషన్ పని చేయగలదని ఆయన పేర్కొన్నారు. ఎడారి ప్రాంతంలోని గాలిలో తేమ 20% కంటే తక్కువగా ఉంటుందని, అలాంటి సందర్భాల్లోనూ ఈ మిషన్ చక్కగా పనిచేయగలదని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది ప్రజలు శుద్ధమైన నీటి కొరతతో అల్లాడిపోతున్నారని, తమ ప్రయోగంతో భవిష్యత్ నీటి కష్టాలను తీర్చవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.